హాయ్ అండి, నేను మీ రెసిపీ రాంబాబు. ఈ వీడియోలో నేను మీకోసం ఫేమస్ కర్ణాటక దొన్నె బిర్యానీ తెచ్చాను. అది మిలిటరీ హోటల్ స్టైల్లో. ఈ బిర్యానీ మనకి ఆంధ్ర తెలంగాణలో ఎక్కడ దొరకదు. సో పక్కా కొలతలతో చెప్తాను, జాగ్రత్తగా చూసి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ముందుగా 1 కేజీ చికెన్ తీసుకొని శుభ్రం కడిగేశాక 1 టేబుల్ స్పూన్తో ఉప్పు వేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. ఇంకా దీంట్లోకి అయితే ఒక 2 టేబుల్ స్పూన్స్ నిమ్మరసం పిక్కలు తీసి వేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్టు, ఇంకా 1/2 లీటర్ పెరుగు వేసుకోండి. నేను ప్యాకెట్ పెరుగు తీసుకున్నాను, మీరు గడ్డ పెరుగు తీసుకుంటే నీళ్లు వేడి చేసి వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ ముక్కలకి పట్టాలంటే బాగా ఒక 3 నుంచి 4 నిమిషాలు అయితే కలిపేసుకోవాలి. సో శుభ్రంగా కలిపేసుకోండి చికెన్ అంతటికి పట్టేలాగా. ఫ్రెండ్స్, మన ఛానల్లో 30 పైగా వీడియోలు చేశాను. చిన్న ఛానలే, కొత్త ఛానలే, 4 నెలలు అయ్యింది. కానీ మంచి మంచి డిష్లు చేశాను. చికెను, బిర్యానీలు, వెజ్ అన్నీ చేశాను. సోడాలు ఏమీ లేకుండా ఇంట్లో రెస్టారెంట్ స్టైల్ వచ్చేలాగా మా ఆదివారాల పూట చేసుకు తినడానికి పర్ఫెక్ట్గా బాగుంటుంది. సో చూసి అవి కూడా నచ్చితే ట్రై చేసేయండి. ఇప్పుడు ఈ చికెన్ 1 గంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం మసాలాలు ఎలా చేయాలో చూసుకుందాం. ఫస్ట్ మసాలా పొడి చూద్దాం. మసాలా పొడి కోసం ఒక 2 దాల్చిన చెక్క, ఒక 3 అనాస పువ్వులు, ఒక 3 యాలకులు, అలాగే 6 నుంచి 8 వరకు లవంగాలు, ఇంకా దగడ పువ్వు వీడియోలో చూపిస్తున్నంత వేసుకుంటే చాలు. అలాగే ఒక 8 వరకు మరాఠీ మొగ్గు, ఒక 2 బిర్యానీ ఆకు, ఇంకా దీంట్లోకి కొత్తిమీర బంతులు ఒక 2 టేబుల్ స్పూన్స్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్ వేసి తక్కువ మంటలో పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ వేపుకోవాలి. అలా వేపిన తర్వాత దాన్ని చల్లార్చి గ్రైండ్ చేసుకొని పొడి అయితే పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మసాలా పేస్ట్ కోసం 1 కప్పుతో కొత్తిమీర, 1 కప్పుతో అదే కప్పుతో మనకి పుదీనా, ఇంకొక 10 వెల్లుల్లి రెమ్మలు, ఒక 2 అల్లం ముక్కలు చిన్నవి, ఒక 2 ఉల్లిపాయలు ఇలా కోసి వేసుకోండి. అలాగే ఒక 6 నుంచి 8 వరకు పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఇవన్నీ బాగా గ్రైండ్ చేసి ఒక పేస్ట్ చేసుకోండి. ఇది మసాలా పేస్ట్. ఇప్పుడు ఒక కళాయి తీసుకోండి. దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ నూనె, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేయండి. నెయ్యి కొంచెం మరిగాక కొంచెం జీలకర్ర వేసుకోండి. దాంతోపాటు బిర్యానీ మసాలాలు, బిర్యానీ ఆకులు 2, అలాగే 1 అనాస పువ్వు వేయండి. అలాగే దాల్చిన చిన్నవి 2 వేసుకోండి. ఇంకా 3 యాలకులు కూడా వేసేయండి. అలాగే లవంగాలు ఒక 5 నుంచి 6 వేసుకొని మన మరాఠీ మొగ్గు కూడా ఒక 3 నుంచి 4 వేసి ఇవన్నీ ఆ నెయ్యి నూనెలో బాగా కలిసి వేగేలాగా 1 నిమిషం పాటు వేగించుకోండి. ఇప్పుడు దాంట్లోకి ఉల్లిపాయలు అయితే నేను చూపిస్తున్న విధంలో తరిగి వేసుకొని వీటిని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూశారు కదా వీడియోలో, ఇలాగ బ్రౌన్ కలర్ దాకా వచ్చేదాకా వీటిని కలుపుకుంటూ ఫ్రై చేస్తేనే మనకి మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఇప్పుడు దీంట్లో కింద మనం చేసుకున్న మసాలా పేస్ట్ వేసేసి దీన్ని కూడా కలిపేసుకోవాలి, ఆ ఉల్లిపాయలతో వాటితో బాగా కలిసేలాగా. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే మాత్రం లైక్ కొట్టి వెళ్ళండి. లైక్ కొడితేనే నాకు ఇంకా బాగా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు మనం చికెన్ ఏదైతే 1 గంట సేపు మనం మ్యారినేట్ చేసుకున్నామో ఆ గంట సేపు పక్కన పెట్టుకున్న చికెన్ని కూడా ఇప్పుడు ఇందులో వేసేసి శుభ్రంగా కలిపేసేయాలి. చూస్తున్నారు కదా, చికెన్ అయితే మాత్రం బాగా మ్యారినేట్ అయింది కదా, ముక్కలకి బాగా పట్టి మనకు జ్యూసీగా కనబడుతుంది కదా. ఇప్పుడు ఇది కూడా ఈ మసాలా ముద్దతో ఇంకా ఉల్లిపాయలు ఇవన్నీ బాగా కలిసేలాగైతే కలిపేసుకుందాం. ఓకేనా? బాగా ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేయండి. ఇంకా లాస్ట్లో కూడా ఉప్పు మనం అడ్జస్ట్ చేసుకోవడానికి వేసుకోవచ్చు, అది ఎక్కడో చెప్తాను. ఫ్రెండ్స్, అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఇన్నిసార్లు అడుగుతున్నాను ఏమనుకోకండి, రీచ్ వస్తుంది, అప్పుడే హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఈ చికెన్ని ఒక 1/2 గంట సేపు ఇలా ఉడకనిస్తే 1/2 గంట తర్వాత మనకు చూస్తే చికెన్లో ఉన్న నీరు కూడా బయటకు వచ్చి ముక్కలు బాగా ఉడుకుతాయి. మీరు 1/2 గంట సేపు తక్కువ మంట అంటే లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఉడికించుకోండి, లేకపోతే మాడిపోతుంది. ఇప్పుడు ఇందాక చేసుకున్న మసాలా పొడి ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. మీకు కొంచెం గరంగా కావాలంటే ఇంకో టేబుల్ స్పూన్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మసాలా పొడిని కూడా బాగా చికెన్తో కలిసేలాగా కలిపేసుకుందాం. ఇలా కలిపేసుకొని దీన్ని ఇప్పుడు మనం టమాటా పేస్ట్, టమాటా ప్యూరీ అని కూడా అంటారు. ఏంటంటే ఒక 2 నుంచి 3 టమాటాలు, ఒక 50 ml నీరు తీసి బాగా పేస్ట్ చేసేయాలి గ్రైండర్లో, అది తెచ్చి వేసుకోవాలి. ఇది కూడా కలిపేసాం కదా. ఇప్పుడు దీనికి మనం మూత పెట్టేసి ఇంకొక 5 నిమిషాలు ఉడికితే ఆ టమాటాలో ఉన్న పచ్చివాసన కూడా పోతుంది అండ్ అన్నీ కలిసిపోయి ఒక మంచి అరోమా ఈ టైంకి మీకు వచ్చేస్తుంటుంది. సువాసన అయితే అదిరిపోతుంటుంది. ఇప్పుడు దీంట్లోకి నేనైతే ఒక 3 పావుల అన్నం తీసుకున్నాను, అంటే 3 గ్లాసులతో అన్నం తీసుకున్నాను. కేజీ వరకు కూడా తీసుకోవచ్చు, కానీ నాకు ముక్కలు ఎక్కువ ఉంటే ఇష్టం కాబట్టి 3 గ్లాసుల అన్నం తీసుకొని
3 గ్లాసులకి 6 గ్లాసులు నీళ్ళు అయితే వేసుకున్నాను. మీరు మామూలు రైసే తీసుకోవాలి. ఈ బిర్యానీలో స్పెషల్ ఏంటంటే మనం బాస్మతి రైస్ వేయక్కర్లే, మామూలు రైసే వేసుకొని 3 గ్లాసుల అన్నం 6 గ్లాసులు నీళ్ళు వేసుకొని దీన్ని ఇంకొక 10 నిమిషాలు వండుకుంటే చాలు. కుక్కర్లో ఒక విజిల్ వస్తే సరిపోతుంది, లేదా 10 నుంచి 12 నిమిషాలు అయితే సరిపోతుంది. మీరైతే తీసి చూసుకుంటే అదిరిపోతుంది. అలాగే ఫ్రెండ్స్, మీరు లాస్ట్లో కుక్కర్ మూత పెట్టే ముందు నీరు వేసుకున్నారు కదా, అక్కడ ఉప్పు చెక్ చేసుకొని ఉప్పు నచ్చితే మాత్రం ఓకే, నచ్చకపోతే ఉప్పు కొంచెం వేసి అడ్జస్ట్ చేసుకోండి. అంతే, మీకు దొన్నె బిర్యానీ రెడీ. వీడియో నచ్చిందా? ఎక్స్ప్లెనేషన్ బాగుందా బాగాలేదా ఏదైనా పర్లేదు చెప్పండి. అలాగే నెక్స్ట్ ఏ వెరైటీ డిష్ కావాలో కూడా కామెంట్ చేయండి, నేను అది కూడా చేసి చూపిస్తాను. ఇక్కడ దాకా వీడియో చూసారంటే మీకు నచ్చే ఉంటుంది కదా, సో ఒక్క లైక్ అయితే చేసి వెళ్ళండి ఫ్రెండ్స్.